హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు మీరా. ఈరోజు మీకు నా కళ్ళు నన్ను ఎలా మోసం చేశాయో దాని గురించి చెప్పబోతున్నాను. నా కళ్ళు చేసిన ఈ మోసం నా జీవితంలోనే అతిపెద్ద తప్పుగా మారింది. మా ఆడబిడ్డ సుమ చాలా మంచిది మరియు చాలా సాదాసీదాగా ఉండేది. ఆమె ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉండేది. ఆమెను చూడటానికి ఎవరైనా వచ్చినప్పుడు తను చినిగిపోయిన పాత బట్టలను ధరించి వింతగా అబ్బాయిల ముందు వచ్చేది. తన వాలకం చూసి వచ్చిన వారందరూ రిజెక్ట్ చేసేవారు. కానీ ఈసారి వచ్చిన అబ్బాయి ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు. మా ఆడబిడ్డకు పెళ్ళైన వెంటనే ఆమె భర్త బిచ్చగాడు అని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ సంఘటన జరిగినప్పుడు నాకింకా పెళ్ళి కాలేదు. నేను మా కాలేజీలో టాపర్ మరియు మా నాన్న వాగ్దానం ప్రకారం నేను కాలేజ్లో టాపర్నైతే మా నాన్న నన్ను యూనివర్సిటీలో చేర్చుతానని నాకు ప్రామిస్ చేశారు. ఈ ఆనందం కారణంగా నా కాళ్ళు నేలపై ఆనడం లేదు. నేను కాలేజ్ నుంచి రాగానే మా నాన్నకు ఈ శుభవార్త చెప్పాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం నేను మా అమ్మ దగ్గర కూర్చొని అదే ఆలోచిస్తున్నాను. కొంత సమయం తర్వాత మా నాన్న షాప్ నుండి తిరిగి వచ్చారు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో అందరికంటే నేనే చిన్నదాన్ని. 2 సోదరులు మరియు 2 సోదరీమణులు ఉన్నారు. 2 అక్కలకు వివాహం జరిగింది. మా పెద్దన్నయ్యకు వివాహం జరిగింది. మా రెండో అన్నయ్య నేను ఇద్దరం చదువుకుంటున్నాము. మా నాన్న గొంతు వినిపించేసరికి నేను నా గదిలో నుంచి బయట హాల్లోకి వచ్చాను. కానీ వచ్చింది మా నాన్నగారు కాదు, మా అన్నయ్య. మా అన్నయ్యని చూసి నేను ఆశ్చర్యపోయాను. అన్నయ్యతో ఏమీ మాట్లాడకుండగా మౌనంగా ఉండిపోయాను. నేను నాన్న కోసం ఎదురు చూస్తున్నాను అని మా అన్నయ్యకు అర్థమయ్యింది. అందుకే తను నవ్వును ఆపుకుంటూ డోర్ మూసి అమ్మ గదివైపు వెళ్ళాడు. నేను అన్నయ్య కోసం టీ చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. నేను టీ తీసుకొని అమ్మ గదికి వెళ్ళినప్పుడు నేను నాన్న గురించి అన్నయ్యని అడగడం ప్రారంభించాను. కానీ అతను నాకేమీ చెప్పలేదు. నేను చాలాసార్లు అడిగిన తర్వాత కూడా అతను నన్ను ఆట పట్టిస్తున్నారు. ఎంతకీ చెప్పకపోవడంతో నాకు కోపం వచ్చింది మరియు కోపంగా నాన్న గురించి అడిగాను. అన్నయ్య, ఎందుకు జోక్ చేస్తున్నావు? నాన్న ఎక్కడున్నారు చెప్పు. ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది? నాన్న ఇంతకీ ఎందుకు రాలేదు? మొదట అన్న అమ్మని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు నన్ను చూస్తూ అన్నాడు, మీరా, ఈరోజు షాప్లో ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు. అందుకే నాన్న ఈరోజు కొంచెం ఆలస్యంగా వస్తారు. నువ్వు వెళ్ళి తిని పడుకో. బహుశా నీకు నిద్ర వస్తున్నట్లుంది అని అన్నయ్య సీరియస్గా అనడంతో నిజమే అని నమ్మి నేను నా గదివైపు వెళ్ళడం ప్రారంభించాను. అంతలోనే నేను ఇంత త్వరగా నిద్రపోలేనని మళ్ళీ అమ్మ గదిలోకి వచ్చాను. అమ్మ, అన్నయ్య నన్ను ఆశ్చర్యకరమైన కళ్ళతో చూడ్డం మొదలుపెట్టారు. ఏమైంది? నిద్ర పట్టడం లేదా అన్నాడు. అలాగే నేను నీతో చెప్పాను కదా ఈరోజు నాన్న లేటుగా వస్తారని. అంతలోనే కాలింగ్ బెల్ మోగడం మొదలయ్యింది. నేను త్వరగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. నేను డోర్ ఓపెన్ చేయగానే మా నాన్న నవ్వుతున్నారు. నేను మా నాన్నని చూసి చాలా సంతోషించాను. నేను కాలేజ్ టాపర్నని తెలిసి మా నాన్న చాలా సంతోషించారు. మా నాన్న ఆయన మాట ప్రకారం నన్ను నగరంలోనే మంచి యూనివర్సిటీలో చేర్పించారు. ఇక రోజు నాన్నగారు నన్ను యూనివర్సిటీలో వదిలి మరియు యూనివర్సిటీ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేవారు. నేను లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా కుటుంబం చాలా మంచిది. చూస్తూ చూస్తూ కొన్ని సంవత్సరాలు గడిచాయి. నా చదువు కూడా పూర్తి కావచ్చింది. ఇప్పుడు నేను నా ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను యూనివర్సిటీలో ఒక అబ్బాయిని కలిశాను. తను చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు మరియు మా ఫ్రెండ్షిప్ క్రమక్రమంగా ప్రేమగా మారడం మొదలయ్యింది. ఒకరోజు అతను నాకు పెళ్ళికి ప్రపోజ్ చేసి నా ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపాలనుకుంటున్నాను అని చెప్పాడు. అతని పేరు వివేక్. నేను వివేక్ నుంచి 2-3 రోజుల గడువును అడిగాను. ఎందుకంటే నేను ఇంకా ఈ విషయం గురించి ఆలోచించి మరియు నా కుటుంబాన్ని కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి. నేను ఇంటికి వచ్చి అమ్మతో ఈ విషయం గురించి చెప్పాను. అమ్మ నాన్నతో మాట్లాడి ఏ విషయమో చెప్తాను అనింది. నాన్న నా గురించి ఏమనుకుంటారో
అని రాత్రంతా ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే అన్నయ్య మరియు నాన్నగారు నా రూంలోకి వచ్చారు. ఆశ్చర్యకరంగా నన్ను చూస్తున్నారు. వాళ్ళను చూసిన వెంటనే నాకు చెమటలు పట్టేశాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అవ్వలేదు. వాళ్ళిద్దరూ నా వైపు తదేకంగా చూస్తూ ఉన్నారు. నేను ఉదయాన్నే లేచిన వెంటనే మా నాన్నను కలుస్తాను. నాన్నగారు 10 గంటలకు వెళ్ళి షాప్ తీసేవారు. నాన్నగారు వేచి చూసి నేను రాకపోవడంతో నా గదిలోకి వచ్చేశారు. అమ్మ మీరా, నీకేమైంది? గది నుంచి ఎందుకు బయటికి రాలేదు? రోజు 7 గంటలకే వచ్చేదానివి కదా? వీళ్ళిద్దరి వెనకాల అమ్మ కూడా లోపలికి వచ్చింది. అమ్మ నాన్నకు విషయం చెప్పలేదేమో అని అనుకుంటూ అమ్మ వైపు ఆతృతగా చూశాను. మీ అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది అనడంతో, నాన్నగారు, నాకు మీ ముందుకు వచ్చే ధైర్యం లేదు అన్నాను. ఇదేం తప్పు కాదు. నువ్వు నీకు నచ్చింది చెప్పావు. పిల్లలు తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఏదైనా విషయాన్ని ముందు తల్లిదండ్రులతో చెప్పాలి. నువ్వు అబ్బాయికి ఫోన్ చేయి. ఈ ఆదివారం వాళ్ళ కుటుంబ సభ్యులతో నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రమ్మను. ఇది విన్న వెంటనే నేను ఎంతో సంతోషంతో లేచి మా నాన్నను గట్టిగా హత్తుకున్నాను. వివేక్ వాళ్ళ కుటుంబానికి కూడా నేను బాగా నచ్చాను. 2 కుటుంబాల అంగీకారంతో మా పెళ్లి జరిగింది. నా మెట్టినింట్లో మా అత్తయ్య గారు ఉంటారు. 2 సంవత్సరాల క్రితమే మా మామగారు చనిపోయారు. వివేక్కి ఒక చెల్లెలుంది. తను చాలా అందంగా ఉంది. మంచి చదువుకున్న అమ్మాయి తను. మా అత్తగారి ఆరోగ్యం బాగా ఉండేది కాదు. నా ఆడబిడ్డ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. వివేక్ వాళ్ళ కుటుంబం చాలా మంచిది. అత్తయ్య గారు నన్నెప్పుడూ మంచిగా ఆశీర్వదించేవారు. ఆడబిడ్డ ఎప్పుడూ నాకు చేదోడు వాదోడుగా కలిసి ఉండేది. నేను దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను, ఇలాంటి అత్తయ్య ఆడబిడ్డ అందరికీ ఉండాలి అని. నా ఆడబిడ్డ ఎప్పుడు వివేక్తోనే కాలేజ్కి వెళ్ళేది. అతనితోనే ఇంటికి వచ్చేది. తను ఎక్కువగా బయటకు వెళ్ళేది కాదు. ఫోన్ కూడా వాడేది కాదు. తను ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ లేదా తన చదువులో నిమగ్నమై ఉండేది. తన ప్రవర్తనలో ఎప్పుడూ నాకు తప్పు కనబడలేదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా అందరితో కలిసి ఉండేది. తన చదువు పూర్తయ్యే సమయం వచ్చింది. వివేక్ తన పెళ్లి గురించి బాగా ఆలోచిస్తున్నారు. అనుకోకుండా మా అత్తగారి ఆరోగ్యం క్షీణించి తను చనిపోయింది. అత్తగారికి ఒక కోరిక ఉండేది, వీలైనంత త్వరగా కూతురు పెళ్లి చెయ్యాలి అని. అత్తగారు చనిపోయాక వివేక్ ఆ బాధ్యతలని తీసుకున్నారు. 1 నెలలోనే పెళ్లి సంబంధాన్ని వెతకటం మొదలుపెట్టారు. పెళ్లి సంబంధం ఏదైనా వచ్చినప్పుడు నా ఆడబిడ్డ టెన్షన్ పడుతూ ఉండేది. తను చక్కగా ఉండేది. వేరే అమ్మాయిలాగా ఫ్యాషన్గా ఉండడం, మేకప్ వేసుకోవడం రాదు. తను పాత బట్టలతోనే సింపుల్గా ఉండి పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళ ముందు కూర్చునేది. ఈ కారణంగా తను ఎంత అందంగా ఉన్నా కూడా ఆ అందం బయటికి కనపడేది కాదు. దీనివల్ల పెళ్లి వాళ్లకు తను నచ్చేది కాదు. ఈ పరిస్థితులలో ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి అమ్మాయిని చూసిన వెంటనే నచ్చడం వల్ల తొందరలోనే పెళ్లి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. ఆ పెళ్లి తంతు కాస్త పూర్తయింది. మా ఆయన బాధ్యత తీరింది. తను వాళ్ళ అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు నేను గుడికి వెళ్ళాను. గుడి మెట్ల మీద నా ఆడబిడ్డ భర్తను చూసి ఆకాశం విరిగి నా తల మీద పడినట్లుగా అయ్యింది. అతను మెట్ల మీద కూర్చొని అందర్నీ సంతోషంగా అడుక్కుంటున్నాడు. వచ్చి పోయేవాళ్ళు వాళ్లకు తోచినంత అతనికిస్తున్నారు. నేను కోపంగా అతని దగ్గరికి వెళ్తుండగా నా భర్త నుంచి నాకు ఫోన్ వచ్చింది. తొందరగా రా, ఇంటికి అతిథులు వచ్చారు అని చెప్పారు. నేను ఫోన్ కట్ చేసి ఎదురుగా చూడగా అక్కడ నా ఆడబిడ్డ భర్త లేడు. నేను వెంటనే ఆటో మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాను. వీలైనంత తొందరగా ఇంటికి చేరి వివేక్కి ఈ విషయం గురించి చెప్పాలని అనుకుంటూ ఇల్లు చేరాను. ఇంట్లో నుంచి వివేక్ గట్టిగా నవ్వడం నాకు వినిపించింది. నేను వెంటనే నా గదిలోకి వెళ్ళి వెంటనే హాల్లోకి వచ్చాను. అక్కడ వచ్చిన అతిథులను చూసి నా కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా అనిపించింది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, నా ఆడబిడ్డ భర్త. నా భర్తతో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎప్పటిలాగే నన్ను చూసి నమస్కారం పెట్టాడు. నా ఆడబిడ్డ కూడా అక్కడే ఉంది. తను నన్ను చూసి వెంటనే లేచి కౌగిలించుకుంది. కొంతసేపటి క్రితం నా ఆడబిడ్డ భర్తను నేను గుడి దగ్గర బిచ్చగాడిలా చూశాను. ఇప్పుడు నా ముందు ఎంతో మంచివాడిలాగా
మర్యాదస్తుడిలాగా మాట్లాడుతున్నాడు. నా ఆడబిడ్డ బంగ్లా, కారు, ఆమె ఒంటిపై ఉన్న బంగారము, ఆమె ముఖంలో ఆనందాన్ని చూస్తే అసలెవరూ అనుకోరు తన భర్త ఒక బిచ్చగాడు అని. కానీ నేను గుడిమెట్ల మీద అడుక్కుంటున్న ఒక బిచ్చగాడి ముఖాన్ని మాత్రం మరవలేకపోతున్నాను. నాకేం అర్థం కావటం లేదు. నేనేం చెప్పలేకపోతున్నాను. ఈ పరిస్థితులలో నేనేం మాట్లాడలేకపోతున్నాను. వివేక్కి నా ఆరోగ్యం బాగాలేదేమో, అందుకే నేను నిశ్శబ్దంగా ఉన్నాను అని అనిపించింది. వాళ్ళు వచ్చి 2 గంటలైపోయింది. ఇప్పటికీ నేను గందరగోళంలో ఉన్నాను. నాకనిపించింది ఆ బిచ్చగాడు నా ఆడబిడ్డ భర్త రూపురేఖలతో ఉన్న మరో వ్యక్తి అయి ఉంటాడేమో అని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా భర్తకి అన్ని విషయాలు చెప్పాను. ఆయన నా మాటలు విని నన్ను చూసి గట్టిగా నవ్వుకున్నారు. నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తున్నాను. ఆయన నవ్వుతూ, "నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు, ఈ లోకంలోకి రా" అని చెప్పారు. నేను కూడా అది నిజమే ఏమో అని ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. రోజులు గడుస్తున్నాయి. అంతా సంతోషంగా సవ్యంగా ఉంది. ఆడబిడ్డ కూడా వారి అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంది. 1 సంవత్సరం తర్వాత నా ఆడబిడ్డ పెళ్లి రోజు దగ్గర పడింది. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. నేను వారికి బహుకరించడానికి బహుమతి కోసం బయటికి వెళ్ళాను. తిరిగి వస్తూ డ్రైవర్కి గుడివైపు నుంచి వెళ్ళు అని చెప్పాను. ఎందుకంటే నాకు పెళ్ళై చాలా ఏండ్లు అయ్యింది. నాకు ఇంకా సంతానం కలగలేదు. దీనికోసం ఎల్లప్పుడూ నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఈరోజు గుళ్ళో బిచ్చగాళ్లకు అన్నదానం చెయ్యాలి అని అనుకున్నాను. అక్కడ అందరూ బిచ్చగాళ్లంతా వరుస క్రమంలో కూర్చొని ఉన్నారు. వాళ్లకు నేను చేతులారా ఆహారాన్ని అందిస్తున్నాను. ఆ బిచ్చగాళ్ల చివరిలో నా ఆడబిడ్డ భర్త కూడా కూర్చొని ఉన్నాడు. నేను అతన్ని పలకరించే ముందు వెనక నుంచి ఎవరో నా భుజం మీద చెయ్యి వేసినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలు. చాలా రోజుల తర్వాత కలిసింది. మేమిద్దరం మాటల్లో మునిగిపోయాం. కొంత సమయం తర్వాత తను వెళ్ళిపోయింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బిచ్చగాడు లేడు. అతనే కాదు, బిచ్చగాళ్ళెవ్వరూ కూడా అక్కడ లేరు. నేను చాలాసేపు అక్కడే గుడి మొత్తం చుట్టుపక్కల వెతికాను. కానీ అతను నాకెక్కడా కనిపించలేదు. చివరికి అలసిపోయి ఇంటికి చేరుకున్నాను. మనసంతా చాలా అలజడితో సతమతం అవుతుంది. 1 సంవత్సరం క్రితం నాకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సంవత్సరం క్రితం నా ఆడబిడ్డ భర్తను ఎక్కడైతే బిచ్చగాడిగా చూశానో మళ్ళీ అదే ఎదురయ్యింది. నేను నా భర్తతో జరిగిన విషయం గురించి చెప్పడానికి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన నన్ను చూసి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏంటి విషయం అన్నారు. నీ ఆరోగ్యం బాగుంది కదా. నేను నా భర్తతో ఈరోజు జరిగిందంతా చెప్పాను. అదంతా నీ భ్రమ అని ఆయన కొట్టి పారేశారు. నేను రోజూ అదే రూట్లో వెళ్తాను కదా, మరి నాకు కనబడలేదే. ఒకవేళ తను బిచ్చగాడైతే నీకు మాత్రమే ఎందుకు కనబడతాడు అని అనడంతో ఈ మాటలు విని నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నా భర్త చెప్పిన మాటలను నేను అంగీకరించాను. ఎందుకంటే అతను బిచ్చగాడిగా నాకు తప్ప ఇంకెవరికీ కనపడలేదు. బిచ్చగాళ్ళు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అతను నాకు మాత్రమే ఎందుకు కనబడుతున్నాడు? దీని గురించి ఆలోచించి నా బుర్ర వేడెక్కింది. నేను పని మనిషికి అన్నం వడ్డించమని చెప్పాను. నేను నా భర్త ఇద్దరం కలిసి భోజనం చేశాము. భోంచేసి కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. పని మనిషికి టీ తీసుకురమ్మని చెప్పాను. పని మనిషి టీని డైరెక్ట్గా మా గదిలోకి తీసుకొని వచ్చింది. నేను షాపింగ్ చేసిన వస్తువులన్నీ కూడా నా భర్తకు చూపిస్తున్నాను. మేమిద్దరం మాటల్లో బిజీ అయిపోయాము. మరుసటి రోజు మేము మా ఆడబిడ్డ పెళ్లి రోజు ఫంక్షన్కి బయలుదేరాము. నేను ఒక చోట నా ఆడబిడ్డ భర్త పోలికలతో ఉన్న బిచ్చగాడిని చూశాను. అతన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అతడు మిగతా బిచ్చగాళ్లతో కలిసి అడుక్కుంటూ ఉన్నాడు. నేను వెంటనే నా భర్తకి సైగ చేసి ఆ బిచ్చగాళ్ళు ఉన్న స్థలం గురించి చెప్పాను. మా ఆయన అటువైపు చూసి తిరిగి నా వైపు కోపంగా చూశారు. కారణం, కొన్ని క్షణాల క్రితం ఉన్న బిచ్చగాళ్ల గుంపు ఇప్పుడు అక్కడ లేదు. మీరా, నువ్వు ఈ విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సింది. ఇది చెప్తూ కారు నడుపుతూ ఉన్నారు వివేక్. ఎందుకంటే మాకు ఫంక్షన్కి లేట్ అయిపోతుంది. నాకు మనసులో ఇదేదో తేడాలాగా ఉందే అనిపించింది. ఏది ఏమైనా, ఏమి చేసైనా సరే నేను తప్పకుండా దీని గురించి కనుక్కుంటాను అని ఆలోచిస్తుండగానే నా ఆడబిడ్డ ఇల్లు వచ్చేసింది. తనది చాలా పెద్ద ఇల్లు.
చాలా బాగా డెకరేషన్ చేసి ఉంది. చాలామంది పనివాళ్ళు ఉన్నారు. అతని ఫ్యామిలీని చూస్తే అతనొక బిచ్చగాడిలాగా అనిపించడు. అంత ఆడంబరంగా ఉన్నారు వాళ్ళు. కానీ నాకు నా కళ్ళ మీద నమ్మకం ఉంది. నేను నా కళ్ళని నమ్ముతున్నాను. నేను నిజం తెలుసుకొని తీరుతాను అని ఆలోచిస్తుండగా నా భర్త నన్ను చేతితో కదిలించారు. నేను ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చాను. ఆయన నన్ను కారు దిగమని చెప్పి, మీరా, ఎందుకు నువ్వు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? త్వరగా దిగు, మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను చిరునవ్వుతో కారు దిగాను. మేమిద్దరం కలిసి బంగ్లాలోకి వెళ్ళాము. నా ఆడబిడ్డ చాలా అందంగా ఉంది. తను ఎన్నో ఆభరణాలతో అలంకరించుకొని ఉంది. తను చాలా సంతోషంగా ఉంది. అక్కడి పరిస్థితులు చూసి నేను కొంతసేపు అన్నీ మర్చిపోయాను. కేక్ కటింగ్ జరిగింది. నా ఆడబిడ్డ అత్తవారి వంశం చాలా పెద్దది. ఫంక్షన్కి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ నా ఆడబిడ్డ అందం గురించి, అలంకరణ గురించి, అలాగే తన భర్త గురించి చర్చించుకుంటున్నారు. ఇవి విని నేను నా భర్త చాలా ఆనందించాము. నా ఆడబిడ్డకి మంచి అత్తారిల్లు లభించిందని సంతోషించాను. ఇంతలో ఆడబిడ్డ భర్త ఇంటి వెనక వైపు వెళ్ళడం గమనించాను. నేను వద్దు అని అనుకుంటూనే అతన్ని అనుసరించాను. అక్కడ ఉన్న వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇదే బిచ్చగాళ్ల గుంపుని నేను ఇందాక చూశాను. అతను వాళ్ళకి అన్నం వడ్డిస్తూ, వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు, చాలా గొప్పవాళ్ళు అన్నట్లుగా ఎంతో గౌరవిస్తున్నాడు. అదే సమయంలో నేను వెళ్ళి అతన్ని అడగాలనుకున్నాను. కానీ నా భార్య వదిన నన్ను అనుమానిస్తుంది అని అనుకుంటాడేమో అనుకుంటుండగా అతను వెనక్కి తిరిగాడు. నన్ను చూసి చిరునవ్వుతో, ఏం చేస్తున్నారు, ఏమైనా కావాలా అనడంతో, లేదు లేదు, నాకేమీ వద్దు, నా మనసు బాగోక అలా తిరుగుదామని ఇలా వచ్చాను. నేను అబద్ధం చెప్తూ అతనికి నా మనసులోని మాటను అడిగేశాను. వీళ్ళంతా ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? తన చిరునవ్వుతో, అక్కగారు, వీళ్ళు బిచ్చగాళ్ళు. వీళ్ళని మనం మరవకూడదు. వీళ్ళని మనం మరిస్తే దేశంలో పేదరికం మాసిపోదు. మనం మన ఆనంద సమయాలలో వీళ్ళను కొంచెం గుర్తించుకోవాలి. లేకపోతే వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇలాంటి సమయాలలోనే వీళ్లకు ఆహారం పంచడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనకు కూడా మనశ్శాంతి ఉంటుంది. అన్నం పెట్టడం చాలా సంతోషంగా ఉంటుంది. నా వల్ల ఒకరు కడుపు నిండా తింటే దానికన్నా ఆనందం ఏముంటుంది? దేవుడు నాకిచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తాను. అందుకే ప్రతిసారి నేను నా ఆనందాన్ని, బాధని వీళ్ళతో పంచుకుంటూ ఉంటాను. అతని మాటలు విని నా కళ్ళు తెరుచుకున్నాయి. అతను నిజమే చెబుతున్నాడు. మన దేశం నుంచి పేదరిక నిర్మూలనకు ప్రయత్నించనిదే పేదరికం ఎలా నిర్మూలించబడుతుంది? అతని ముందు నిలబడడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. నా మనసులో తన గురించి చాలా వ్యతిరేక భావాలు ఉండేవి. ఒక మంచి వ్యక్తి గురించి నేను ఇంత దారుణంగా ఆలోచించానా అని కదా చిరునవ్వుతో అక్కడి నుండి తిరిగి వచ్చేశాను. ఎందుకో ఉన్నట్టుండి నాకు నీరసంగా అనిపించి లోపల టెన్షన్ ఎక్కువైపోయింది. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నన్ను చూసి అందరు టెన్షన్ పడుతున్నారు. నా ఆడబిడ్డ భర్త వెంటనే డాక్టర్కి ఫోన్ చేశారు. వాళ్ళిద్దరూ నా కాళ్ళు చేతులు రుద్దుతున్నారు. నా భర్త టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. డాక్టర్ వచ్చి నన్ను చెక్ చేసి ఒక మాట చెప్పారు. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళ పెదవులపై చిరునవ్వు వచ్చింది. కారణం, నేను నెల తప్పాను అని డాక్టర్ చెప్పారు. నా భర్త కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో డాక్టర్ గారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు కాబట్టి వీలైనంత ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. నాకు నీరసంతో నిద్ర వచ్చేసింది. నేను పడుకున్నాను. దీని కారణంగా ఈరోజు రాత్రి మా ఆడబిడ్డ ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. వాళ్ళు మాకు మంచి మర్యాదలు చేశారు. రాత్రి చాలాసేపు వరకు మాట్లాడుకుంటూ గడిపాము. రాత్రి 3 గంటలకు నాకు మెలకువ వచ్చింది. నేను ఎక్కడున్నానో తెలియడం లేదు. నీరు త్రాగుదామని అటు ఇటు చూస్తున్నాను. అంతా చీకటిగా ఉండడంతో సరిగ్గా కనబడటలేదు. కానీ పక్కన నా భర్త పడుకొని ఉండడం చూసి నాకు ధైర్యం వచ్చింది. నాకప్పుడే అనిపించింది, నీరసం వల్ల నేను పడుకున్నాను, నాకు ఆరోగ్యం బాగోలేదని. నాకు బాగా నీళ్లు దాహం వేస్తుండడంతో నా భర్తని లేపి అడుగుదామని అనుకున్నాను. కానీ ఆయన మంచి నిద్రలో ఉండటంతో
నేనే లేచి మెల్లగా రూమ్ నుండి బయటికి వచ్చాను. కొంత దూరంలో వంటగది కనపడింది. గదిలోకి వెళ్ళి నీటిని తాగి మా గది వైపు వెళ్తుండగా నా ఆడబిడ్డ గది నుండి మాటలు వినిపించాయి. సహజంగా నేను వాళ్ళ మాటలను వినకూడదు అని తప్పు అనుకున్నాను. కానీ ఏమి మాట్లాడుకుంటున్నారో అని వినడానికి ముందుకు వెళ్ళాను. తను భర్తతో చెబుతుంది, రాత్రి త్వరగా ఇంటికి వచ్చేయండి. మీరు లేట్ అయ్యే కొద్దీ నాకు మీ మీద దిగులు ఎక్కువైపోతుంది అనడంతో, నువ్వు నా కోసం వెయిట్ చేయవద్దు. ఇది నా పని, నన్ను చేసుకోనివ్వు. నీకసలే ఆరోగ్యం బాగాలేదు. ఇంతసేపు మేలుకొని ఉండకూడదు. త్వరగా పడుకో అని అనడంతో దానికి మా ఆడబిడ్డ నవ్వుతూ, సరేలేండి, మా వదినకి మీ మీద అనుమానం వచ్చినట్టుంది. ఆమె దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అనడంతో, సరే నేను జాగ్రత్తగా ఉంటాను కానీ రాత్రి అయిపోయింది, ఇక పడుకో అని రూమ్ లైట్ ఆఫ్ చేశారు. నేను నా గదిలోకి వచ్చేశాను. నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. వీళ్ళు నా నుంచి ఏమి దాస్తున్నారు? నా ఆడబిడ్డ అనుమానం అనే మాట ఎందుకు చెప్పింది? నాకు మా ఆడబిడ్డ జీవితం ఏమవుతుందో అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం అందరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. నేను నా ఆడబిడ్డ భర్తను గమనిస్తున్నాను. నా భర్త మీరా, ఇక నుండి నువ్వు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు బాగా తినాలి. ఆ మాటలకి నేను చిన్నగా నవ్వాను. నాకు ఏమీ తినాలని లేదు, కానీ అందరూ చెప్పడం వలన కొంచెం ఎక్కువే తింటున్నా. టిఫిన్ తిన్న తర్వాత మా వారు ఇంటికి వెళ్ళడానికి రెడీ అవ్వు అన్నారు. కానీ నాకు ఇక్కడే ఉండి నిజం తెలుసుకోవాలని ఉంది. నేను ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను, కానీ నాకు ఏ కారణం చెప్పాలో అర్థం కావడం లేదు. అంతలోనే నా ఆడబిడ్డ, అన్నయ్య, నువ్వు వదినను ఇంటి దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్తావు. వదిన ఒక్కతే ఉండాలి కదా, కాబట్టి వదినని ఇక్కడే ఉండనివ్వు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు అని చెప్పింది. మా వారు నా పరిస్థితి చూసి సరే అని ఆఫీస్కు వెళ్ళారు. మా ఆడబిడ్డ తరపు వాళ్ళ బంధువులందరూ ఉన్నారు. అందరిలోనూ మా ఆడబిడ్డ భర్త చాలా చిన్నవాడు మరియు తెలివైనవాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆడబిడ్డ నన్ను రెస్ట్ తీసుకో అని చెప్పి గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ కొంచెం సేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. రాత్రి వరకు మాత్రమే నాకు టైం ఉంది. ఈ లోపల నేను నిజం ఎలా తెలుసుకోవాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు సమయం 11 అవుతుంది. మా ఆడబిడ్డ భర్త ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసేటప్పుడు మాత్రమే కనపడ్డాడు. ఆ తర్వాత అతను కనబడలేదు. దీని గురించి ఆలోచిస్తూ నేను బెడ్ పైనుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాను. ఇంటి వెనక ఆడబిడ్డ భర్త కనిపించాడు. అతనితో పాటు ఆ బిచ్చగాళ్ల గుంపు కూడా అక్కడే ఉంది. కానీ వాళ్ళు ఈరోజు మంచి డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. కొంతసేపటికి వాళ్ళంతా ఒక గదిలోకి వెళ్ళారు. నాకు ఏదో తప్పు జరుగుతుందని అనుమానంగానే ఉంది. నేను అక్కడే కిటికీ దగ్గర ఉండి అంతా గమనిస్తూ ఉన్నాను. కొంతసేపటికి వాళ్ళందరూ బయటికి వచ్చారు. వాళ్ళని చూసేసరికి నా కాళ్ళ కింద భూమి కదిలినట్లుగా అనిపించింది. వాళ్ళందరూ బిచ్చగాళ్లలాగా దుస్తులు ధరించి బయటికి వచ్చి వరసలో నిలబడి ఉన్నారు. ఆడబిడ్డ భర్త వాళ్లకు ఏదో విషయం గురించి సూచనలు ఇస్తున్నట్లుగా, ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా అనిపించింది. నేను ఇదంతా చూసి ఏం జరుగుతుందో అనుకుంటూ అర్థం కాక గందరగోళంలో పడ్డాను. వాళ్ళు చాలా దూరంగా ఉండడం వలన అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అతని చేతిలో ఒక మ్యాప్ తీసుకొని వాళ్ళకి వివరిస్తున్నాడు. నేను అనుకోవడం, వాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని వాళ్లకు సూచనలు ఇస్తున్నాడు అనుకున్నాను. అలా ఒక అర్ధగంట వాళ్ళకి సూచనలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇతని గురించి అందరికీ చెప్పేయాలి అని అనిపిస్తుంది. ఇతనికి ఆస్తి డబ్బులు ఉండి, యువకుడై ఉండి కూడా ఇతరుల డబ్బులను కొల్లగొడుతున్నాడు. వాళ్ళంతా బిచ్చగాళ్ల వేషధారణలో వెనక గేటు నుంచి బయటికి వెళ్ళి ఒక పెద్ద వ్యాన్లో కూర్చొని వెళ్ళిపోయారు. నేను కూడా కిటికీ దగ్గర నుంచి బెడ్రూమ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఇదంతా చూసిన తర్వాత నాకు తలనొప్పి ఎక్కువయింది. ఇతని గురించి అంతా తెలిసి కూడా నా ఆడబిడ్డ ఇతనికి ఎందుకు సహకరిస్తుంది అని ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాను. ఒక గంట సేపు పడుకున్న తర్వాత గట్టిగా కేకలు, అరుపులతో ఏడుపు పెడబొబ్బలు వినపడ్డాయి. ఆ శబ్దానికి నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నా గదిలో నుండి బయటికి వచ్చి చూసేసరికి
నా నెత్తి మీద పిడుగు పడినంత పనయ్యింది. నా ఆడబిడ్డ స్పృహ లేకుండా పడిపోయి ఉంది. బంధువులందరూ ఏడుస్తున్నారు. నేను వెంటనే ఆడబిడ్డ దగ్గరికి పోయి తనని లేపడానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడ ఉన్న బంధువులను అడిగాను ఏం జరిగింది అని. తనెందుకు స్పృహ కోల్పోయింది? దానికి వాళ్ళ బంధువులు, మీ ఆడబిడ్డ భర్త పనిచేసే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మాట వినేసరికి నా కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. కొంతసేపటి క్రితం ఆనందంతో సంతోషంతో ఉన్న ఇల్లు రోదనతో మునిగిపోయింది. నా ఆడబిడ్డ భర్త మీరు అనుకున్నట్లు ఫ్యాక్టరీలో పనిచేయడం లేదు. అతను ఒక బిచ్చగాడి వేషంలో అడుక్కుంటున్నాడు అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు ధైర్యం రాలేదు. విషయం తెలిసి నా భర్త హుటాహుటిన ఆడబిడ్డ ఇంటికి వచ్చారు. చెల్లెల్ని చూసి ఆయన కూడా నిస్సహాయంగా కూర్చున్నారు. నా ఆడబిడ్డ భర్త చనిపోయాడని వార్త రాగానే బంధువులతో ఆ ఇల్లు శోక సముద్రంలో మునిగిపోయింది. అతని ఇంట్లో అందరికంటే చిన్నవాడు. వాళ్ళ అమ్మ గారాల కొడుకు. ఎంత తెలివైనవాడు. నా ఆడబిడ్డ అత్తారింట్లో చాలా సంతోషంగా ఉండేది. తనకు ఈ బంగ్లానే కాకుండా ఊర్లో ఇంకా 4 బంగ్లాలు, షాపులు మరియు వాళ్ళ గ్రామంలో చాలా భూమి ఉంది. అతను చాలా బాగా సంపాదించేవాడు. భార్యకు కావలసిన అన్ని అవసరాలు తీర్చేవాడు. అతనికి ఆ దేవుడు ఇంతవరకే ఆయుష్ ఇచ్చాడు అనుకుంటూ నా ఆడబిడ్డ చిన్న వయసులోనే విధవరాలైపోయింది. రాత్రి 10 అయిపోయింది. ఇంతవరకు అతని జాడలేదు. బ్రతికి ఉంటే ఈ పాటికి వచ్చేవాడు. బంధువులందరి పరిస్థితి ఏడ్చి ఏడ్చి చాలా దారుణంగా తయారయ్యింది. ఇంతలో కొంతమంది ఆ బంగ్లాలోకి రావడం గమనించాము. వాళ్ళని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళ కళ్ళని వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. వచ్చింది ఎవరో కాదు, నా ఆడబిడ్డ భర్త. అతనితో పాటు ఆ బిచ్చగాళ్ల గుంపు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యకరంగా ఇది కళా నిజమా అని చూస్తూ ఉండిపోయారు. నా ఆడబిడ్డ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తను గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇది నిజమే కదా, ఇది నిజమే కదా అని అతన్ని తడుముతూ ఉంది. అతను చిరునవ్వు నవ్వి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి తనని దగ్గరికి తీసుకున్నాడు. బంధువులందరూ అతని దగ్గరికి పోయి ఏం జరిగింది అని అడిగారు. అతను అందరినీ ఒక చోట కూర్చోబెట్టి జరిగిన సంఘటన గురించి వివరిస్తున్నాడు. నా వైపు చూసి అక్కగారు, నాకు తెలుసు మీకు మొదటి నుంచి నా మీద అనుమానం ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ మీ ఆడబిడ్డని తిరస్కరిస్తుంటే నేను మాత్రం ఎందుకు నచ్చిందని పెళ్లి చేసుకున్నాను. నేను నాకు కాబోయే భార్య హంగులు ఆర్భాటాలకు పోకుండగా సింపుల్గా ఉండాలి అని అనుకునేవాడిని. నాకు కావాల్సిన లక్షణాలన్నీ మీ ఆడబిడ్డలో ఉన్నాయి. అందుకే నాకు నచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. అందుకే తనని చూసిన మొదటిసారే నాకు నచ్చింది. తనని పెళ్లి చేసుకున్నాను. ఇంకో విషయం, మీరు నన్ను చాలాసార్లు రోడ్డు మీద, గుడిమెట్ల మీద బిచ్చగాళ్లతో చూశారు. అప్పుడు నేను నిస్సహాయుణ్ణి. ఆ సమయంలో నేను డ్యూటీలో ఉన్నాను. కొంతమంది బిచ్చగాళ్ల వేషంలో ఉండి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు. వాళ్ళ గురించి 1 సంవత్సరం క్రితమే మాకు సమాచారం వచ్చింది. వాళ్ళలో చాలామందిని మేము అరెస్ట్ చేశాము. కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళు మళ్ళీ కిడ్నాప్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం రావడంతో ఇప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయాలని మేము నిశ్చయించుకున్నాము. నా తోటి వారితో కలిసి నేను కూడా బిచ్చగాన్ని వేషం వేసి వాళ్ళ గురించి పూర్తి సమాచారాన్ని రాబట్టాము. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసే దుర్మార్గులను చట్టప్రకారం శిక్షించాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఆపరేషన్ చేశాము. ఈరోజు సాయంత్రం మాకో సమాచారం వచ్చింది. వాళ్ళు ఒక స్కూల్లో పిల్లల్ని కిడ్నాప్ చేయబోతున్నారని. మేము వాళ్ళని అనుసరించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతుండగా వాళ్ళు మాపై కాల్పులు జరిపారు. మేము తిరిగి కాల్పులు జరిపి వాళ్ళలో కొంతమందిని ఎన్కౌంటర్ చేశాము. కొంతమందిని సజీవంగా పట్టుకొని జైలుకి పంపించాము. అక్కగారు, నేను మీకు ఒక విషయం చెప్పలేదు. నేను ఒక సిఐడి ఆఫీసర్ని. నా భార్యకు ఈ విషయాలన్నీ తెలుసు. నేను బయటికి అందరికీ చెప్పుకోలేను. ఎందుకంటే అలా చెప్పడం వల్ల నా కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. నన్ను క్షమించండి.
మీకు అసలు నిజం చెప్పకుండగా చాలా ఇబ్బంది పెట్టాను. అతను నన్ను క్షమాపణలు అడగగానే నేను సిగ్గుతో తలదించుకున్నాను. నేనెలా అతనిపై అనుమానం పెంచుకున్నాను? అతను ఒక సిఐడి ఆఫీసర్. అతని ఉద్యోగం అతను చేశాడు. అనవసరంగా ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ పైన అనుమానం పెంచుకున్నాను. కానీ నేనెప్పుడూ నా ఆడబిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అన్ని అనుమానాలు తీరిపోయాయి. మా ఆడబిడ్డ భర్త మా కళ్ళ ముందు ఉన్నాడు. అతనిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అతను ఈరోజు చేసిన పని చాలా గొప్పది. ఎంతోమంది తల్లిదండ్రుల కన్నీటిని తుడిచింది. నా ఆడబిడ్డకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తల్లి అయ్యే భాగ్యం కలిగింది. నాకు ఒక ఆడబిడ్డ పుట్టింది. నేను ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. ఎలాగైతే నన్ను ప్రేమించే కుటుంబం నాకు దక్కిందో, నా ఆడబిడ్డకు దక్కిందో, అలాంటి కుటుంబమే ప్రతి ఒక్క ఆడపిల్లకు దక్కాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.